వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బేవాస్ టవర్ పై నుంచి సముద్రంలో తుఫాను తీవ్రతను పరిశీలిస్తున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా ప్రత్యేక అధికారి సీనియర్ ఐఏఎస్ కోన శ్రీధర్. ప్రభావం ప్రజల మీద ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ రోజు ఉన్నటువంటి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల అధికారులతో రివ్యూ చేయటం, టెలికాన్ఫరెన్స్ మాట్లాడటం ఇవన్నీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో సీరియస్గా తీసుకున్నారు. అన్నిత్యం ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు సచివాలయంలో ఉండి రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే అందరూ కూడా ఇక్కడ ఫోన్ అలర్ట్ వచ్చింది, ఇక్కడ మీకు గాలులు ఉంటాయి, ఎవరు ప్రయాణాలు పోవద్దని చెప్పేసి. ఇప్పుడు మేము పాకల చెల్లెమ్మ గారి సైక్లోన్ షెల్టర్లో రిహాబిలిటేషన్ సెంటర్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా చూస్తే వాళ్ళు కూడా సంతృప్తికరంగా ఉన్నారు. మైగ్రేషన్లో వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు మనం అన్ని విధాల చర్యలు తీసుకున్నాం. జిల్లా కలెక్టర్ గారు అనునిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు కలెక్టర్ అండ్ ఎస్పీ తోటి. ఈరోజు కోన శశిధర్ గారు స్పెషల్ ఆఫీసర్గా మన జిల్లాకు రావడం జరిగింది. అదేవిధంగా సిసోడియా గారు కూడా సీనియర్ ఆఫీసర్ రీజనల్లో స్పెషల్ ఆఫీసర్గా వచ్చారు. ఇప్పుడు కలెక్టరేట్లో రివ్యూ చేస్తున్నారు. మేము కూడా ఇక్కడ విజిట్ అయిన తర్వాత నేను అండ్ శశిధర్ గారు ఇద్దరం కూడా కలెక్టరేట్లో రివ్యూలో పార్టిసిపేట్ చేస్తాం. అనునిత్యం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా రక్షణ చర్యలు తీసుకున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకూడదన్నారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వస్తే వెంటనే వాటిని అవరోధాలు తొలగించి ప్రజలకు సౌకర్యాలు కలిగించే విధంగా చర్యలు తీసుకున్నారు. తాగునీటికి అదేవిధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు కూడా మీరు ఎప్పుడూ బయటకు రావద్దు, అవసరం మేరకు తప్పితే ఎలాంటి ఇబ్బందులు రావద్దు. అన్ని గ్రామాల్లో మెడికల్ శాఖ టీమ్స్ కూడా ఏర్పాటు చేసాం. ఈవెన్ గర్భవతులు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నట్టయితే వెంటనే హాస్పిటల్ షిఫ్ట్ చేసే ఏర్పాటు కూడా తీసుకోవడం జరిగింది. పశువులు కూడా వీలైనంతవరకు రక్షణగానే ఉండే విధంగా చేయడం జరిగింది. పొలాలకు కూడా ఎవరు కూడా వెళ్ళకూడదు అనేటువంటి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగిందని ప్రభుత్వం చేసేదానికి ప్రజలు కూడా పూర్తి సహకారం కావాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. మోంతా తుఫాను సందర్భంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ తుఫాను పరిస్థితులను ఎదుర్కోవడానికి యంత్రాంగానికి సపోర్ట్గా ఉండటం కోసం అని చెప్పి సీనియర్ ఆఫీసర్స్ని పంపించడం జరిగింది. ఈరోజు మరి మంత్రి గారు అలాగే నేను పలు గ్రామాలు తిరిగి ఇక్కడ పరిస్థితులు చూస్తున్నామండి. ప్రభుత్వం తీర ప్రాంతాల్లో ఏదైతే గ్రామాలు ఉన్నాయో ముఖ్యంగా మత్స్యకారులు కానీ ఎవరిని కూడా వేటకు వెళ్లకుండా అందరిని కూడా సురక్షితంగా ఒడ్డునే ఉంచడం జరిగింది. అలాగే ఏదైతే రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేశామో ఆ రిలీఫ్ క్యాంప్స్లో ప్రజలు ఇబ్బందులు లేకుండా వాళ్ళకి భోజనం కానీ మంచినీళ్ళు కానీ వసతులన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా, మరి మెడికల్ క్యాంప్స్ పెట్టారా లేదా, అలాగే గ్రామాల్లో ఎక్కడన్నా స్టాగ్నేషన్ వాటర్ ఉంటే దానికి సంబంధించి ఇమీడియట్గా తీసేయటము. అది మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీలో అయితే పంచాయతీ కార్యదర్శులు, మరి పంచాయతీ ఆఫీసర్లు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు అందరు డిపార్ట్మెంట్స్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ ఈరోజు సాయంత్రం ఈ ముంతా తుఫాను మరి తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కాకినాడకి సమీపంలో తీరం దాటచ్చు. కాబట్టి ఈలోపు అందరూ కూడా వచ్చే 24 గంటలు అందరూ అప్రమత్తంగా ఉండి తీరం దాటిన తర్వాత కూడా మరి అంచనాలు వేయడానికి నష్టం ఎక్కడెక్కడ జరిగింది, మరి రిలీఫ్ క్యాంప్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళని క్షేమంగా మళ్ళీ ఇంటికి పంపించడము, పునరావాస కేంద్రాలు ఇవన్నీ చూసుకుంటూ పంట నష్టం ఏమైనా జరిగితే అది కూడా తర్వాత వర్షం తగ్గిన తర్వాత చూసుకోవడం, ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవడానికి మరి మేము కూడా కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, మంత్రి గారు అలాగే ఎమ్మెల్యేలతో మాట్లాడుకొని క్షేత్రస్థాయిలో చూస్తున్నామండి. ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. మంత్రి గారి సూచనల మేరకు కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మంచి ఏర్పాట్లు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రజలతో కూడా మాట్లాడుతున్నాం, ఎక్కడ కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో, వీడియో కాన్ఫరెన్స్లో సూచనలు ఇస్తున్నారు. మరి మేము కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులను కూడా వారికి తెలియజేయడం జరుగుతుందండి.